So, hi name, I'm Kumar Reddy. I'm founder of Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is very important topic అండి. సో కిర్గిస్తాన్ MBBS. సో నేను లాస్ట్ ఇయర్ చెప్పున్నాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ చెప్పున్నాను, ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళొద్దు, చిన్న కంట్రీస్ ప్లాన్ చేసుకోవద్దు, తక్కువ ఉన్న పాపులేషన్ ఉన్న కంట్రీస్ ప్లాన్ చేసుకోవద్దు. నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకని మీరు ఎప్పుడైనా ఏదైనా కంట్రీ వెళ్ళే ముందు డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళండి, మనకన్నా పెద్ద కంట్రీస్ వెళ్ళండి, మనకన్నా పెద్ద యూనివర్సిటీస్కి వెళ్ళండి. అదే తప్ప మనకన్నా చిన్న కంట్రీస్, మనకన్నా తక్కువ ఉన్న కంట్రీస్, మనకన్నా మనం ఇప్పుడు ఎంబీబీఎస్ వచ్చేసరికి మనం ఫ్రీగా చదవట్లేదు. మనం ఆల్మోస్ట్ 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, మినిమం 34 లక్షలు పోస్ట్ చదువుతున్నాం కాబట్టి మనం ఫ్రీగా చదవట్లేదు. కాబట్టి అందుకని మీరు ఎప్పుడు కూడా అండర్ డెవలప్డ్ కంట్రీస్ ప్లాన్ చేసుకోవద్దు, పెద్ద కంట్రీస్ ప్లాన్ చేసుకోండి. మనకన్నా పెద్ద కంట్రీస్, మనకన్నా మంచి కంట్రీస్, మనకున్న ఈక్వలెంట్గా మంచి రష్యా లాంటి పెద్ద డెవలప్డ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోమని నేను చెప్పున్నాను. సో చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ అది పిఆర్ వల్ల అవ్వచ్చు, లేదంటే ఫాల్స్ ప్రమోషన్స్ వల్ల అవ్వచ్చు, లేదా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ వల్ల అవ్వచ్చు, ఫాల్స్ యాడ్స్ వల్ల అవ్వచ్చు కూడా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చేసరికి మ్యానిపులేట్ చేసి, మిస్లీడ్ చేసి కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ తీసుకెళ్లారు. ఇప్పుడు జార్జియా కూడా అదే చేస్తున్నారు. ఓకేనండి. సో ఇలాంటి చిన్న కంట్రీస్, తక్కువ పాపులేషన్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళి 1-2 సార్లు ఆలోచించండి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కిర్గిస్తాన్ మనకి. సో కిర్గిస్తాన్లో చూడండి, ఆల్మోస్ట్ వస్తారు సార్ మనకి 34 మెడికల్ యూనివర్సిటీస్ ఉంటే ఆల్మోస్ట్ 31 వచ్చేసరికి అఫీషియల్గా అంటే మీకేం చెప్పేది 13 మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి సార్. ఓకే, మీకు అఫీషియల్గా ఒకసారి మనకి 34 మెడికల్ కాలేజెస్ ఉంటే సో ఓన్లీ 3 మెడికల్ కాలేజెస్ సపరేట్ చేసి రిమైనింగ్ 31 వచ్చరికి ఎక్రిడేషన్కి వెళ్ళి ఉన్నారు. ఆల్మోస్ట్ వచ్చరికి 13 మెడికల్ యూనివర్సిటీస్ ఎక్రిడేషనే పాస్ అవ్వలేదు. రిమైనింగ్ 7 యూనివర్సిటీస్ వరకు అసలు ఎక్రిడేషన్కి అసలు అటెండ్ అవ్వలేదు. అంటే పాస్ అవ్వలేదు వేరు, అసలు అప్లై చేయడమే వేరు. అంటే ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీస్ అవుట్ ఆఫ్ 30 యూనివర్సిటీ అనుకుంటే యావరేజ్గా 20 యూనివర్సిటీస్ వస్తారు అసలు ఎక్రిడేషనే లేదు యూనివర్సిటీస్కి. ఇక రిమైనింగ్ 7 వరకు మనకి ఏమి ఇచ్చున్నారు, 1 year ఎక్రిడేషన్ ఇచ్చున్నారు. రిమైనింగ్ మనకు మహా అయితే ఒక 4-5 యూనివర్సిటీస్ మాత్రం, అవుట్ ఆఫ్ 34లో 4-5 యూనివర్సిటీస్ వచ్చేసరికి మనకి అక్కడ బాగా చదవచ్చు, అక్కడ బాగా ఉంటుందని చెప్తున్నారు. అది కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. మరి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్, యాజ్ పర్ ఎన్ఎంసీ నుంచి అవ్వచ్చు, ఇండియన్ ఎంబసీ కిర్గిస్తాన్ నుంచి అవ్వచ్చు, ఆ రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా చదవమని చెప్పట్లా. మీకు అఫీషియల్గా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు చూడండి, అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిందండి. సో అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్ విషింగ్ టు ద స్టడీ మెడికల్ కోర్స్ ఇన్ కిర్గిస్తాన్. మీరు ఏదైనా ఎంబీబీఎస్ కిర్గిస్తాన్లో వెళ్ళాలనుకున్నప్పుడు సో ఈ యూనివర్సిటీ ఆల్ ద స్టూడెంట్స్ విషింగ్ టు స్టడీ మెడిసిన్ కిర్గిజ్ రిపబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ టు నాట్ టేక్ ద అడ్మిషన్ ద medical universities that do not pass the state accreditation, and also medical universities that have accredited to only for 1 year of medical courses. So courses of the duration of the 5 years as mentioned below. అంటే ఆల్మోస్ట్ కొన్ని యూనివర్సిటీలు 13 యూనివర్సిటీలు బ్యాన్ చేస్తున్నారు. ఇంకొక 7 యూనివర్సిటీస్ వరకు 1 year accreditation ఇస్తారు. వాటిలో అసలు ఈ యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకోవద్దు అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీ అఫీషియల్గా బ్యాన్ చేశారు. ఇంకా రిమైనింగ్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళే ముందు వచ్చేసరికి మీరు చూడండి, all the students aspiring to the study medicine in the Kyrgyz Republic should take the note of ongoing developments in the field of medical education in the Kyrgyz Republic and according to plan their decision. అంటే మీకు చెప్తుంది ఏంటంటే అఫీషియల్గా అసలు అడ్మిషన్స్ ఎక్కడ కూడా మీరు తీసుకోమని ఎక్కడ చెప్పలేదు. మనకి అడ్వర్టైజ్మెంట్లు అవ్వచ్చు, యాడ్లు అవ్వచ్చు, అసలు రిమైనింగ్ కంట్రీస్ అంటే చాలా మంది చెప్పింది టీవీలో మనకి ఇంటర్వ్యూలో అవ్వచ్చు, లేదంటే బయట ఎక్కడైనా. సో కిర్గిస్తాన్ గవర్నమెంట్ చాలా గొప్ప పని చేసిందంట. దాంట్లో ఆల్మోస్ట్ వచ్చేసరికి 34 యూనివర్సిటీ 30 యూనివర్సిటీలు బ్యాన్ చేసిందంట. రిమైనింగ్ 4 యూనివర్సిటీలు వచ్చేసరికి ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ రికగ్నేషన్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ కంట్రీస్ కూడా అలా చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉండు అని చెప్తున్నారండి. మీకు ఎక్కడ కూడా మన ఎన్ఎంసీ అవ్వచ్చు, కిర్గిస్తాన్ మన ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ అఫీషియల్గా ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీ కూడా అడ్మిషన్ తీసుకోమని ఎక్కడ అఫీషియల్గా చెప్పలేదు. సో అఫీషియల్ ఎందుకంటే ఇంకా ఆన్ గోయింగ్. ఇక్కడ చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ జస్ట్ మీకు 13 యూనివర్సిటీస్ బ్యాన్ చేసి ఉన్నాయి. ఓకే అండి, 13 యూనివర్సిటీస్. ఏమేమి యూనివర్సిటీస్, అవిసనా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బ్యాన్ చేశారు, ఆడమ్ యూనివర్సిటీ బ్యాన్ చేశారు, రాయల్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ బ్యాన్ చేశారు, ఆల్టమ్ యూనివర్సిటీ బ్యాన్ చేశారు, ఆల్టో యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అది బ్యాన్ చేశారు, ఐఎంయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ బ్యాన్ చేశారు, కిర్గిజ్ మెడికల్ యూనివర్సిటీ బ్యాన్ చేశారు, సింబాలిక్ యూనివర్సిటీ, యూరేషియన్ యూనివర్సిటీ, బిష్కెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, తర్వాత ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ సైన్సెస్ అది బ్యాన్ చేశారు, సిఐఎంఈ బ్యాన్ చేశారు, ఓష్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బ్యాన్ చేశారు. మొత్తం అఫీషియల్గా ఇది బ్యాన్ చేశారు. ఇంకా 1 year ఎక్రిడేషన్ ఉన్నాయి. 1 year ఎక్రిడేషన్ ఉన్నాయి కూడా అసలు జాయిన్ అవ్వద్దు అంటున్నారు. ఏది కిర్గిజ్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ, జలాలాబాద్ స్టేట్ యూనివర్సిటీ, తర్వాత జలాలాబాద్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఏషియా, ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ, ఇట్లా అసలు మీరు అడ్మిషన్ తీసుకోవద్దు అంటున్నారు. అసలు అడ్మిషన్ తీసుకోవద్దు. ఇంకా రిమైనింగ్ ఆల్మోస్ట్ ఎన్ని పోయినాయి ఇప్పుడు, ఈ యొక్క 7, 13, 20 పోయినాయి. అవుట్ ఆఫ్ 34లో ఒక 20 పోయినట్టు ఇంకొక 10 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకో 10 యూనివర్సిటీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ ఆస్పైరింగ్ టు స్టడీ మెడిసిన్ ద కిర్గిజ్ రిపబ్లిక్ షుడ్ టేక్ ద నోట్ ఆన్ ద ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ద కిర్గిజ్ రిపబ్లిక్ అండ్ అకార్డింగ్ టు ప్లాన్ దర్ డిసిషన్. అంటే మీరు ఇంకా కూడా రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా జాయిన్ అవ్వద్దు, వాళ్ళు ఇంకా పెండింగ్ ప్రాసెసింగ్ ఉంది.
ఫర్దర్ అప్డేట్స్ ఉన్నాయి. ఫర్దర్ అప్డేట్స్ వరకు మీ డెసిషన్ పెండింగ్ చేయండి, డెసిషన్ పాస్ చేయమంటున్నారు. అంటే మీకు అఫీషియల్గా ఎక్కడ కూడా ఏ కాలేజీకి వెళ్ళొద్దు. అసలు కిర్గిస్తాన్ నా దృష్టిలో అయితే కిర్గిస్తాన్ వెళ్ళకపోవడం మంచిది. ఇన్ని రోజులు మనకి బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చి ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, లెక్చరర్స్, హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్, తర్వాత ఇంకోటి చెప్పారు. సో మీకు హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ ఒకసారి చూడండి. ఎంతమంది అసలు యాక్చువల్గా ఒక యూనివర్సిటీకి ఎవ్రీ ఎంతమంది ఎఫ్ఎంజీ అప్పీర్ అవుతారు? మహా అయితే 100, ఏదో 200, 300, 400, 5,000 మంది 6,000 మంది అప్పీర్ అవుతున్నారంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఎంతమంది తెలుగు స్టూడెంట్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ వాళ్ళు మ్యాథ్స్ స్కేల్లో ఫిలిపీన్స్లో ఏ విధంగా చేస్తున్నారు, కిర్గిస్తాన్లో కూడా అదే చేస్తున్నారు. ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, లేదా ఇంటికి వెళ్ళి పిఆర్ఓలు వీళ్ళంతా కూడా కిర్గిస్తాన్ అనుకుంటా. ఇప్పుడు ఏదో అన్ని ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ బ్యాన్ చేస్తున్నారు. రిమైనింగ్ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ తీసుకోవద్దని చెప్తున్నారు. ఇంకా అఫీషియల్గా చెప్పాల్సింది అన్అఫీషియల్గా చూడండి. ఆల్ ద స్టూడెంట్స్ ఆస్పైరింగ్ టు స్టడీ మెడిసిన్ ద కిర్గిజ్ రిపబ్లిక్ యూనివర్సిటీ టు టేక్ ద నోట్ ద ఆన్గోయింగ్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద కిర్గిస్తాన్ రిపబ్లిక్ అండ్ అకార్డింగ్ టు ప్లాన్ ద డెసిషన్. అంటే ఇంకా ప్రాసెస్ నడుస్తుంది, ఇంకా అసలు యూనివర్సిటీకి వెళ్ళాలి వద్దనేది. ఎందుకంటే ఆల్రెడీ 90% షిప్ మునిగిపోయింది. ఇంకా రిమైనింగ్ 10% అక్కడ ఇంకా మీకు ఏవైనా ఇన్వెషన్స్ ఇవ్వచ్చు బేసికల్గా. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనమే ఫ్రీగా చదవట్లే కిర్గిస్తాన్లో. సో పోయి మనం కింద ఫిలిపీన్స్లో జాయిన్ అయినాం అనుకోండి, తర్వాత మధ్యలో డిగ్రీస్ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, టైం మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు జార్జియా కూడా అంతే, ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా అంతే. సో ఫిలిపీన్స్లో కూడా అంతే కదా. సో ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇంగ్లీష్ స్పీకింగ్, ఫారెన్ అట్టించు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అని చెప్పున్నారు. ఇప్పుడు ఏమంది ఫిలిపీన్స్ మొత్తం బ్యాన్ చేశారు. సో కాబట్టి ఎవరైనా కిర్గిస్తాన్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు ప్లీజ్ అవాయిడ్ ద కిర్గిస్తాన్. ఎందుకంటే మనం ఫ్రీగా చదువుకోవట్లేదు, 34 లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. బెటర్ టు షిఫ్ట్ రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో రష్యాలో మీకు 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. అఫీషియల్గా నేను చెప్పింది చాలా వీడియోస్లో అయితే చెప్పింది, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. అది కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు. ఆల్రెడీ కిర్గిస్తాన్ ప్రూవ్ అయింది కదా, ఇంతకుముందు ఫిలిపీన్సే ప్రూవ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కిర్గిస్తాన్ ఇంతకుముందు ఫిలిపీన్సే ప్రూవ్ అయింది. ఇప్పుడు కిర్గిస్తాన్ కూడా ఆల్మోస్ట్ 90% సింకింగ్ షిప్. నేను లాస్ట్ ఇయర్ చెప్పా. ఇప్పుడు మళ్ళీ జార్జియా. మీరు ఏదైనా ఒక కంట్రీలో ముందు గుడ్డిగా ప్రమోషన్స్, గుడ్డిగా యాడ్స్ చూసి వెళ్ళొద్దు. దాని రియాలిటీ ఏంటి, అసలు దాని నిజంగానే అది మరి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదేమన్నా మనకు బట్టల షాపో లేదా చెప్పుల షాపో కాదు. ఒకసారి నచ్చితే ఉంచుకొని లేకపోతే తీసేయడానికి. మీ టోటల్ లైఫ్, మనీ, ఎవ్రీథింగ్ అంతా డిపెండెంట్ ఉంటుంది. టైం అంతా డిపెండెంట్ ఉంటుంది, మీ లైఫ్ డిపెండెంట్ ఉంటుంది, మనీ డిపెండెంట్, టోటల్ మీ ఫ్యామిలీ భవిష్యత్తు డిపెండెంట్ ఉంటుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా టోటల్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్. కాబట్టి మీరు ఎవరైనా కిర్గిస్తాన్ వెళ్ళే ముందు 1-4 సార్లు ఆలోచించండి. నా డెసిషన్ ప్రకారం అయితే కిర్గిస్తాన్ అంటే అసలు అఫీషియల్గా బ్యాన్ చేసినట్టే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ వాళ్ళే అఫీషియల్గా ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్తున్నారు ఆ యూనివర్సిటీ అసలు అడ్మిషన్ తీసుకోవద్దని. అంటే అర్థం చేసుకోండి ఎంత ఏ రేంజ్ ఆఫ్ సిచ్యువేషన్ అక్కడ ఉందో. ఒకటి 1-2 యూనివర్సిటీలు కూడా ఇంకా రిమైనింగ్ యూనివర్సిటీలు కూడా ఏంటంటే ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. సో అసలు అవసరం లేదు బేసికల్గా. అన్ని యూనివర్సిటీలు బ్యాన్ అయినప్పుడు అసలు అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ లేనట్టే. ఇప్పుడు ఒక యూనివర్సిటీ 2, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్బెకిస్తాన్ ఒక 4 యూనివర్సిటీలు వదిలేశారు, తీసేశారు. తర్వాత కరేబియాలో ఒక 4-5 యూనివర్సిటీలు బ్యాన్ చేశారు, ఫిలిపీన్స్ మొత్తం బ్యాన్ చేశారు. సో కాబట్టి ఇలా 1-2 యూనివర్సిటీలు బ్యాన్ అయితే నో ప్రాబ్లం. మొత్తం ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీలు, 30 యూనివర్సిటీలు, అట్లా ఆల్మోస్ట్ 20 యూనివర్సిటీలు బ్యాన్ అయినట్టు అక్కడ అర్థం చేసుకోండి. నేను చెప్పింది అందుకే మీరు ఎప్పుడైనా ఎంబీబీఎస్ వెళ్ళే ముందు పేపర్ డిగ్రీస్ కోసం వెళ్ళొద్దు. మంచి నాలెడ్జ్, మంచి క్లినికల్ ఎక్స్పోజర్, మంచి సబ్జెక్టు, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. ఏదో నార్మల్గా వెళ్ళి నార్మల్గా వస్తే మీకు ఏమి ఉండదు. ఇప్పుడు ఎఫ్ఎంజీ ఎవరైనా ఒకసారి చూడండి, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంట్లో చూస్తే 4,000-5,000 మంది అప్పీర్ అవుతున్నారు. 4,000-5,000 మంది అప్పీర్ అవుతున్నారంటే ఎన్ని బ్యాచ్లు వాళ్ళు 10 సంవత్సరాలు కూడా అప్పీర్ అవుతున్నట్టు. నిజంగా చెప్పాలంటే ఒక యూనివర్సిటీకి 200-300 అడ్మిషన్స్ ఉంటాయి యావరేజ్గా అనుకోండి. 4,000 మంది అప్పీర్ అయ్యారంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళంతా? 10 ఏళ్ళ నుంచి అప్పీర్ అయిన వాళ్ళంతా. అంటే 4,000 మంది అసలు ఎఫ్ఎంజీకి అప్పీర్ అవ్వడం అసలు అది ఇంకా వరల్డ్ రికార్డ్ అనమాట. అది వరల్డ్ రికార్డ్. ముందు అంటే పాస్ ఏదో 10% పాస్ అవుతారు, దానికే వరల్డ్ రికార్డ్ రాదు కదా. అది ఎంతమంది అప్పీర్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు చూస్తే అర్థం. అసలు 4,000-5,000 మంది అప్పీర్ అవ్వడం అంటే నాకు అసలు ఇప్పటివరకు అసలు అది అందుకే చెప్పేది ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అని తీసుకురావడానికి రీజన్ అయితే. మీకు ఇక్కడేమో ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఆ మాటలు ఈ మాటలు, ఇంకా ఫ్రీ పీజీలు, లేదా ఇంకా అమెరికాలో ఇంకా బయట పోయి డైరెక్ట్ ట్రంప్ పక్కన కూర్చోవచ్చు, లేదా ఇండియా నుంచి ప్రొఫెసర్స్, ఇండియా నుంచి లెక్చరర్స్, విపరీతమైన యాడ్స్. అదేదో కిర్గిస్తాన్లో చదువుతారంట గాడ్ బ్లెస్సింగ్ అంట. గాడ్ బ్లెస్సింగ్ మరి ఇంకేదో బ్లెస్సింగ్ చెప్తున్నారు. అంటే మీకు మిమ్మల్ని ఏ విధంగా ఎర్రిపప్పని చేయాలని అన్ని విధాలుగా చేస్తున్నారు. కాబట్టి సో మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా యూనివర్సిటీ వెళ్ళే ముందు చూడండి, ఒకసారి ఎఫ్ఎంజీ పాస్పోర్ట్ చూడండి. మీకు వరల్డ్ రికార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ వరల్డ్ రికార్డ్ ఎంత ఉందో. అసలు ఎవరైనా ఎఫ్ఎంజీకి 5,000-6,000 మంది అప్పీర్ అవుతారా? అసలు ఎఫ్ఎంజీకి అసలు 5,000 మంది అప్పీర్ అవడం అంటే అసలు ఇది ఫస్ట్ వింతనమాట. అంటే అసలు ఎంతమంది స్టూడెంట్ లైఫ్తో గేమ్స్ ఆడుంటారు వీళ్ళు. 5,000 మంది 6,000 మంది ఎఫ్ఎంజీకి అప్పీర్ అవుతున్నారు అంటే అసలు ఎంత ఫెయిల్యూర్ అక్కడ.
ఒక 400 మంది 500 మంది 1000 మంది అంటే సరే 2-3 సంవత్సరాల వాళ్ళు రాయపోవచ్చు అంటారు. 4000 మంది అంటే అసలు అర్థం చేసుకోండి. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా అండి ప్రమోషన్స్ బయట చాలా వస్తాయి, మీకు యాడ్ చాలా వస్తాయి. ఇక మీకు ఇంకా యాడ్లు ఏముందో ఒకసారి వస్తే 2 సార్లు, ఒక నెల 2 నెలలు వస్తారు, తర్వాత మీ టోటల్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు 1-2 సార్లు డెసిషన్ తీసుకుని 1-4 సార్లు ఆలోచించండి. ఓకేనండి. ఇండియన్ ఫుడ్, ఇండియన్ లెక్చరర్స్, తర్వాత ఏంటి ఇడ్లీ సాంబార్ దోశ, తర్వాత ఏసీ హాస్టల్ ఇలా చెప్పేళ్ళారనుకోండి, అక్కడికి ఏమీ ఉండదు. ఇది ఏంటంటే ప్రొఫెషనల్ కోర్సు. మీరు ఆషామాషి చదివితే ఆషామాషి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఈ కోర్సు ఫుల్లీ ప్రొఫెషనల్ కోర్సు. సో ఫుల్లీ సబ్జెక్ట్ ఉండాలి, ఫుల్లీ నాలెడ్జ్ ఉండాలి, క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి. ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తే మన బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. లేదంటే మనం దేనికి పనికిరాము, టైం మనీ అంతా వేస్ట్ అయిపోతుంది, జస్ట్ టైం పాస్ అవుతుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ అండ్ బ్రోడ్స్ ఆఫ్ మెంబర్స్. నా ఒపీనియన్ అయితే కిర్గిస్థాన్ అనేది వెళ్ళకపోవడం 1000 రెట్లు బెటర్. ఎవరైనా కిర్గిస్థాన్ అడ్మిషన్ తీసుకున్నా మీరు బెటర్ టు రిటర్న్. ఎందుకంటే మనం ఫ్రీగా చదవట్లేము. ఆ 34 లక్షలు పెడితే రష్యాలో మీకు ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీలో వస్తాయి సీట్స్. సో కాబట్టి బెటర్ టు స్కిప్ ద జార్జియా కూడా అంతే. జార్జియా కూడా ఫ్రీ మెడికల్ పీజీ, తర్వాత అదే ఉంది, తర్వాత ఫ్రీ మెడికల్ పీజీ, ఫ్రీ అమెరికా, యూరోపియన్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఏమీ లేదు అక్కడ. కాబట్టి చెక్ చేసుకోండి, జార్జియా సేఫెస్ట్ కంట్రీయా. మీరు చెక్ చేస్తే అర్థమవుతుంది జార్జియా యూరోపియన్ కంట్రీయా. గూగుల్లో సెర్చ్ చేయండి, ఏ ఉంది కదా జార్జియాలో ఎంబీబీఎస్ అయితే ఫ్రీగా మెడికల్ పీజీ చేయొచ్చా, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఓవరాల్గా చెప్పడం కాదు కదా. ఇప్పుడు చూడండి కిర్గిస్థాన్ యూనివర్సిటీ ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? ఆల్మోస్ట్ అలా సార్ 90% ఆఫ్ ద యూనివర్సిటీలు బ్యాన్ చేస్తారు, అసలు అడ్మిషన్ తీసుకోవద్దని చెప్తున్నారు. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మా అయితే 4-5 యూనివర్సిటీలు ఉంటాయి అంతే కదా. సో రిమైనింగ్ అయితే ఇంకో 4-5 యూనివర్సిటీస్ ఉంటాయి బేసికల్గా అంతే కదా. ఆల్మోస్ట్ అసలు 20% ఆఫ్ ద యూనివర్సిటీస్ మీకు అసలు అడ్మిషన్లు తీసుకోవద్దంటే అసలు ఏం క్వాలిటీ ఉన్నట్టు, ఏం స్టాండర్డ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మరి అక్కడ చదివే స్టూడెంట్స్ లైఫ్ ఏంటి? ఇప్పుడు 20 మంది 20 కాలేజీలు ఉన్నాయి, ఆల్మోస్ట్ వచ్చేసరికి ఒక 20,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏంటి? వాళ్ళు మళ్ళీ వేరే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ తీసుకున్నా, వేరే కంట్రీ ట్రాన్స్ఫర్ తీసుకున్నా డిగ్రీ చల్లదు. దట్స్ డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో కాబట్టి మీరు ఏదో ఈ టీవీలో ప్రమోషన్స్, లేకపోతే యాడ్ల ప్రమోషన్స్, లేకపోతే ఇన్స్టాలో ప్రమోషన్స్ చూసి జాయిన్ అయ్యారా, తర్వాత ఏమీ ఉండదు. ఇప్పుడు కిర్గిస్థాన్ బ్యాన్ అయినట్టే నెక్స్ట్ జార్జియా కూడా. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్న కొరేసిన జస్ట్ కాంటాక్ట్ ఆన్ బ్రోడ్స్ ఆఫ్ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.